నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నిత్య జీవన విధానంలో ఆచార వ్యవహారాల ఆచరణలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అటువంటి ఎన్నో సందేహాలను ప్రేక్షకులు తమ ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటిని ఎంతో మంది ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు శాస్త్రీయ సమాధానాలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు అటువంటి కొన్ని సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ డాక్టర్ శ్రీ కంధాడై శ్రీనివాస రామానుజాచార్యుల వారు. మరి వారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. శుభం. గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. అజయ్ గారు హైదరాబాద్ నుండి రాస్తూ ఉన్నారు. దేవునికి పుష్పార్చన ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి? ధర్మశాస్త్రం సులభంగా మోక్షాన్ని పొందటానికి ప్రధానమైన సాధనం పుష్పార్చన. మనకు గోదమ్మ, ఇప్పుడు ధనుర్మాసం, గోదమ్మ భూలోకానికి వచ్చే ముందు స్వామిని అడిగిన మాట ఏమని? మీ శాస్త్రాలు, మీ నియమాలు వాళ్ళు ఆచరించలేరు, భూలోకంలో స్నానం చేయాలి, జపం చేయాలి, తపస్సు చేయాలి, యోగం చేయాలి, ధ్యానం చేయాలి, ఇంకేదో చేయాలి, మీ మనస్సుని చిక్కబట్టుకోవాలి, ఇలాంటి ఏవో నియమాలు ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు చేయలేరు. మీరు భూలోకానికి చాలాసార్లు పోయారు, అవతారాలు ఎత్తారు, ఎన్నో చెప్పారు, ఎవడన్నా విన్నాడా? ఎందరి దారికి వచ్చారు? కాబట్టి నేను పోతాను ఈసారి. నేను ఇవన్నీ చెప్పాను, సులభంగా ఆచరించే పద్ధతి చెప్పండి, చేస్తాను. కష్టం లేకుండా. పిల్లలు కదా, అంత మన పిల్లలే, తల్లిదండ్రులం, వాడు తల్లిదండ్రులు జగతపితరవు వందే అంటే స్వామి 3 మార్గాలు చెప్పాడు. ఏంటది? నీకు వీలున్నప్పుడు నీ నోటికి వచ్చిన నా పేరు తలచుకో. నామ సంకీర్తనం. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, గోవింద, దామోదర, మాధవ, నారాయణ, అచ్యుత, అనంత, మీ ఇష్టం. నామ సంకీర్తన. కృతయుగంలో తపస్సు చేయాలి, త్రేతాయుగంలో యజ్ఞాలు చేయాలి కదా. అలాగే ద్వాపర యుగంలో దానాలు చేయాలి, కలియుగంలో సంకీర్తనం చేయి. పరమాత్మ నామాన్ని పలుకు. ఇలా ఖాళీ కూర్చుంటావు, హా అనే బదులు నారాయణ అను. తుమ్మొచ్చింది కృష్ణ అను, ఆవరిత వచ్చింది గోవింద అను. ఏదో తుమ్మొచ్చి మనం ఏమంటాం? తుమ్మొచ్చినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అంటున్నాం కదా. ఎవరిని ఎక్స్క్యూజ్ మీ? దాని బదులు నారాయణను. పానీయంబులు త్రావుచున్, గుడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు సేయుచున్, తివురుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ అంటుంది పోతన భాగవతం. అందువల్ల నామ సంకీర్తన చెయ్యి. రెండో పని ఏమిటి అంటే శరణాగతి. నీవే దిక్కు అని అంతే, వేమనకు నువ్వు, స్వామి నాకు నీవే దిక్కు. మూడవ పని, నీకు దొరికిన పూలు నా మీద పడే. ఈ 3 పనులు చేస్తే మోక్షం ఇస్తాను అన్నాడు. ఇందులో కష్టమే ఉంది. ఎందుకు చెప్పాను ఈ మాట అంటే, మనం పుష్పార్చన చేస్తాం కదా. ఎలా చేస్తాం పుష్పార్చన? పువ్వు తీసుకొని కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అంటామా? ప్రతి పువ్వుకు నామం చెప్తున్నామా? చెప్తాం. నామం చెప్తాము, పువ్వు వేస్తాము, నమః అంటున్నాం. నమః అంటే శరణాగతి. నాకు నేను కాదు, ఇదంతా నాది కాదు, అంతా నీదే. నమః అంటే నాది కాదు. కేశవాయ నీదే, ఇదంతా నీదేయా, ఇదంతా నీ కోసం, నాది కాదు. నామం చెప్తున్నాం, శరణాగతి వేడుతున్నాం, పూలు వేస్తున్నాం. పుష్పార్చనలో ఈ 3 ఉన్నాయి. అన్నిటికంటే మంచిదే పుష్పార్చన. 10 పూలు తీసుకో,
12 పూలు తీసుకో, స్వామి పేరు చెప్పు, స్వామి మీద పుష్పం వేయి, నమః అను. ఇలా యజ్ఞయాగాదులు దాన ధర్మాదులు చేయలేని వాళ్ళు, చేయడానికి వీల్లేని వాళ్ళు, చేయాలని తెలియని వాళ్ళు పుష్పార్చన చేయండి, కుంకుమార్చన చేయండి కదా. దానివల్ల పరమాత్మ త్వరగా సంతోషిస్తాడు. అయితే నోటితో ఏ పేరు చెప్తున్నావో మనస్సులో ఆ మూర్తిని ధ్యానం చేయాలి. మనసు ఎక్కడో పెట్టుకొని కేశవాయ నమః అంటే ఏం లాభం? ఈ పక్కన సెల్ ఫోను, ఇక్కడ ఇంకో సెల్ ఫోను, చేతుల ముందర పూలు, కేశవాయ హలో అన్నావు అనుకో, పూజ కాదు అది. పూజలో ఉన్నంతసేపు అన్ని సెల్లు ఆపు చేసుకోవాలి. బ్రహ్మంతవాడు ఫోన్ చేయని పూజ అయినాకనే మాట్లాడతాను. అలాంటి ఏకాగ్రత పెట్టుకొని పరమాత్మ నామాన్ని నోటితో పలుకుతూ పువ్వు అర్పిస్తూ శరణాగతి చేస్తే పరమాత్మ సులభంగా సంతోషిస్తాడు, మనకు కావలసిన దాన్ని ఇస్తాడు.